హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేరణ ఐశ్వర్య రాజశేఖరం గారి కూతుళ్ళని ఐశ్వర్య ద్వారా నిజం తెలుసుకున్న సిద్ధు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. ఘన ఎంత నీచుడో తెలియడంతో ఇక మంజు అయితే ఘన చంప చెల్లుమనిపిస్తుంది. ఘన అయితే ఇంకా అక్కడికి తప్పించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇదంతా అబద్ధం అత్తయ్య గారు అని చెప్తాడు. ఇక మంజు, చాలు ఇక ఆపు, నా కొడుకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు, కానీ నేను నా కొడుకు మాట నమ్మలేదు, నిన్నే గుడ్డిగా నమ్మాను. ఇక నా కూతురు అదృష్టవంతురాలు, పెళ్ళికి ముందే నీ నిజస్వరూపం బయటపడింది. నేను ప్రేరణను తప్పుగా అపార్థం చేసుకున్నాను. అలాగే నా కొడుకును నీ గురించి దూరం పెట్టాల్సి వచ్చింది. మంచివాడిలా ఎంత నటించావురా, ఛీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. సాహితి సిద్ధు దగ్గరికి వచ్చి, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా, ఇలాంటి మోసగాడి కోసం నేను నిన్ను చాలా మాటలు అన్నాను. ప్రేరణ గారు, మీరు కూడా నన్ను క్షమించండి అని ఇక సాహితి అంటుంటే, ప్రేరణ, సాహితి, నువ్వేమీ నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. సాటి ఆడిదానిగా నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను. ఇక మీ అన్నయ్య నీ కోసం చాలా బాధపడ్డాడు. ఈ పెళ్ళి ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి మీ అన్నయ్య అనుకున్నట్లే జరిగింది. సిద్ధు, అమ్మ, సాహితి, నేను చెప్తూనే ఉన్నాను కదా, నేనుండగా నీకు ఎలాంటి అన్యాయం జరగదు అని. ఇక మంజు కూడా సిద్ధు ప్రేరణల దగ్గరికి వచ్చి, సారీరా సిద్ధు, నీ మాట నేను పట్టించుకోలేదు. ఇక ఆ ఘనానే గుడ్డిగా నమ్మాను. ప్రేరణ చేతులు పట్టుకుని, అమ్మా, నన్ను క్షమించు, నేను నిన్ను చాలా మాటలు అన్నాను, కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నా కూతురి జీవితాన్ని కాపాడావు. నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అని అంటుంది. పర్లేదాంటీ, మీకు నిజం తెలిసింది, నాకు అదే ఆనందంగా ఉంది. విజయానంద్ కూడా ఇక ప్రేరణ దగ్గరకు వచ్చి, అమ్మ ప్రేరణ, నీ ప్రాణాలకు తెగించి ఇక నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు అని ప్రేరణ చేతులు పట్టుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతాడు. సార్, మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించాలి. మీరు ఇలాగా నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. మంజు, నువ్వు చాలా గొప్పదానివమ్మా. సిద్ధు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు, కానీ నేనే నిన్ను పట్టించుకోలేదు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాను. మరొకసారి నన్ను క్షమించమ్మా అని మంజు అంటుంది. లేదాంటీ, పర్లేదాంటీ, మీ పరిస్థితిలో ఎవరున్నా అలాగే చేస్తారు. సాయంత్రం అవ్వేసరికి మంజు అయితే సిద్ధు దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, ఏదైనా చెప్పాలా అంటే, అవునరా, చెప్పాలి. ప్రేరణ వాళ్ళ అమ్మగారికి క్షమాపణ చెప్పాలి అని అంటుంది. ఏంటమ్మా, ప్రేరణ వాళ్ళ అమ్మగారికి నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి? నేను చాలా పెద్ద తప్పు చేశానురా. ప్రేరణ వాళ్ళ అమ్మగారి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాను. దారిలో ఆవిడ కలిసినప్పుడు ఇక నేను చాలా మాటలు అన్నాను. ఇప్పుడు అవి గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆవిడ ఆ ఘన ఇంట్లో పని మనిషి అని చాలా నీచంగా మాట్లాడాను, తక్కువ చేసి మాట్లాడాను. అందుకని క్షమాపణ చెప్పాలి అంటే, ఇక సిద్ధు, ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఘన వాళ్ళ ఇంట్లో ప్రేరణ వాళ్ళ అమ్మ పని చేయడం ఏంటి? ఆవిడేమీ పని మనిషి కాదు అని చెప్తాడు. మరి నేను ఆ రోజు మీ నాన్నతో సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాఫీలు తీసుకువచ్చింది ప్రేరణ వాళ్ళ అమ్మగారే. ఇక ఘన వాళ్ళ అమ్మ అయితే ఆవిడని పని మనిషి అని చెప్పింది. లేదమ్మా, ఆవిడ పని మనిషి కాదు, అసలు ఏంటో విషయం నేను కనుక్కుంటాను అని సిద్ధు అంటాడు. ఇక మంజు బయటికి రాగానే సిద్ధు అయితే, ఏంటి, ప్రేరణ ఘనగాడి ఇంటి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళమ్మ కూడా ఒకసారి అక్కడే డ్రాప్ చేయమన్నారు. అసలు ఆ ఘనాకి ఈ ప్రేరణకి సంబంధం ఏమిటి? ప్రేరణని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఘనాకి ప్రేరణ అంటే చాలా కోపం. వాళ్ళిద్దరికీ ముందే ఏదన్నా పరిచయం ఉందా? ఇక ఈ విషయం తెలియాలంటే ఐశ్వర్యని అడగాలని సిద్ధు అనుకుంటాడు. ఇక వెంటనే ఐశ్వర్యకు ఫోన్ చేస్తాడు. ఇక ఐశ్వర్య, ఏంటి సిద్ధు గారు, థ్యాంక్స్ చెప్పడానికి చేశారా అంటే, అవును, నువ్వు చేసిన సహాయానికి
థ్యాంక్స్ చెప్పడానికి చేశాను. అలాగే నిన్ను ఒక విషయం అడగడానికి చేశాను అని అంటే, ఏంటో సిద్ధు గారు అడగండి చెప్తాను అని అంటుంది. ఇక ఘన వాళ్ళు మీకు ముందే తెలుసా అని అడిగితే ఐశ్వర్య ముందు తెలీదు అని అంటుంది. లేదు ఐశ్వర్య, నువ్వు నాకు నిజం చెప్పాలి అని అంటే ఇక ఐశ్వర్య అయితే రాజశేఖరం గారు మా నాన్నగారు అని నిజం చెప్పేస్తుంది. ప్రేరణ వాళ్ళ కుటుంబం ఇక్కడికి రావడానికి కారణం ఘన అవమానించినవి మొత్తం అన్ని విషయాలు ఇక ఐశ్వర్య సిద్ధుకు చెప్పేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.